ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దురాశ. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఆమేన్. ఈ భూమి మీద మనుషులతో పాటు అనేక జీవరాశులు జీవిస్తుంటాయి. వాటిలో మనకు కనిపించేవి పక్షులు, జంతువులు. వాటికి ఆహారం తప్ప ఇంకేం అవసరం లేదు. ఆకలైనప్పుడు తప్ప ఆహారం గురించి ఆలోచించం. ఏ జంతువు అయినా పక్షి అయినా వాటికి ఆకలైనప్పుడు పిండి వంటలు తినాలనో బిర్యానీ తినాలనో కోరుకోగదా. మాంసం తినే క్రూర మృగాలైతే ఆకలైనప్పుడు వాటికి ఏ జంతువు కనిపిస్తే వాటిని చంపి తింటాయి తప్ప నాకు జింక మాంసమే కావాలని భీష్మించుకొని కూర్చోవు. ఈ భూమి మీద మనుషులకు తప్ప మిగతా జీవులకు ఆశలనే ఉండవు. మనిషి ఆశలకు హద్దే ఉండదు. మనుషులు ఆశపడడంలో తప్పులేదు, కానీ ఆ ఆశ దురాశగా మారకూడదు. మనం ఆశించింది దేవుని ద్వారానో సక్రమమైన మార్గంలోనో కాకుండా అక్రమమైన మార్గంలో పొందాలనుకునే క్రమంలోనో, ఇంకా ఆశించింది ఆత్మ సంబంధమైంది కాకుండా శరీర సంబంధమైనప్పుడు మన ఆశ దురాశగా మారుతుంది. మనకు అవసరం లేని వాటిని ఆశించడం కూడా దురాశే అవుతుంది. దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నప్పటికీ దురాశతో ఊరియా భార్యను ఆశించి దేవుని శిక్షకు గురయ్యాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తాం. ఈ లోకాశలు మనల్ని దురాశలో పడేలా చేస్తాయి. దురాశ ద్వారా పాపం ద్వారా మరణమును ప్రాప్తిస్తాయి. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు తినడానికి అనేక రకమైన పండ్లు ఉన్నప్పటికీ దురాశతో దేవుడు తినొద్దని చెప్పిన మంచి చెడ్డలు తెలివినిచ్చే పండు తిని మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ లోకంలో మనుషుల అవసరాల నిమిత్తం ధనం కావాలి కాబట్టి ఎక్కువగా ధనం విషయంలోనే దురాశ కలుగుతుంది మనకి. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికారములోనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయరు అంటూ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండటం చూస్తాం. దురాశ వలన అననీయ సప్పీరాలు కూడా దేవుని ధనాన్ని ఆశించి మరణానికి లోనయ్యారు. మనం దురాశలు పడకుండా ఉండాలంటే ఈ లోక సంబంధమైన ఆశలకు దూరంగా ఉండాలి. మన ఆశ దేవుని మీద ఉంటే ఈ లోక సంబంధమైన ఆశలకు దూరంగా ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకును మీ కుటుంబానికి తోడై